మనకు హైదరాబాద్ నుండి ఒక పెద్ద టెంపుల్ నుండి ఒక పెద్ద గుడి నుంచి ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పూజారులు కాల్ చేసి, సిద్ధు మీ దగ్గర పూలు ఉన్నాయి కదా కనకాంబరం, చాలా ఫ్రెష్ గా ఉంటాయి, వాటినైతే మాకు ఒక 10 కేజీల పూలు అయితే కావాలి, గుడిలో అయితే పూజ ఉందని చెప్పేసి కాల్ అయితే చేశారు నాకు. అండ్ నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. స్వామి మీకు 10 కేజీలు కాదు ఇంకా 20 కేజీలు పంపిమన్నా పంపిస్తాను, 1 డే బిఫోర్ నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్తే, సో వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కాల్ చేసి, బాబు ఈ రోజు అయితే సాయంత్రం పూలు పంపించండి, రేపు పొద్దున్నే మాకు పూజ అయితే ఉందని చెప్పేశారు. అండ్ అదే విధంగానే నేనైతే మార్నింగ్ వెళ్ళి చెక్ చేసుకున్నాను పొలంలోను. చాలా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి పూలు. అండ్ ఈ పూలను అయితే మనం ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కి అయితే పంపించాలి. చాలా చాలా సంతోషంగా ఉందండి. ఫర్ ద ఫస్ట్ టైం మనం గుడికి అయితే పంపిస్తా ఉన్నాము. ప్రతిసారి ఏంటంటే కస్టమర్లకు పంపేవాళ్ళం పూలు, బట్ ఈసారి టెంపుల్ కి అనేసరికి చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా జాగ్రత్తగా తెంపమని చెప్పాను మా వాళ్ళకైతే పూలను అయితే ఎక్కడ కూడా కిందకి పడేయకూడదు అండ్ చాలా నీట్ గా పెట్టాలని చెప్తే, సో మా వాళ్ళు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు పూలు తెంపడం అనేది. సో ఈ రోజు అయితే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి చెప్పాలి మీకు, రేట్లు అనేవి ఇప్పుడు తగ్గాయండి. అప్పుడు గతంలో పోలిస్తే అంటే గణేష్ నిమజ్జనం గణేష్ ఉత్సవంలో పోలిస్తే ఇప్పుడైతే రేట్లు అయితే చాలా చాలా వరకు తగ్గాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ కావాలనుకున్న వాళ్ళు మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. బస్సు ఫెసిలిటీ ఉందంటే ఎక్కడికైనా పంపిస్తాము. అండ్ ఈ పూలను అయితే మేము హైదరాబాద్ కి పంపించాలి ఈ రోజు సాయంత్రము. హైదరాబాద్ లో వచ్చేసి నాంపల్లికి అయితే వెళ్తాయి అనమాట. అక్కడ నుంచి పూజారి వాళ్ళు అయితే కలెక్ట్ చేసుకుంటామని చెప్పారు. ఇవే అండి పూలు, 10 కేజీల పూలు అనమాట. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము. అండ్ అదే విధంగా ట్రావెల్స్ వాళ్ళకు కూడా చెప్పాము, చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలని చెప్తే వాళ్ళు కూడా సర్లే బాబు ఏసీలో పంపిస్తామని చెప్పారనమాట. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అయితే.